వారి శత్రువుల మధ్యలో మనుష్యుని ఆయువు గడ్డి పువ్వును పోలి ఉన్నది. ఆ మనుషుల ద్వారా వచ్చే ప్రతి అవమానమును కూడా నీ పరలోకపు నామమును బట్టి తండ్రి ఘనమైనటువంటి జీవితము చేత వర్ధిల్లునట్లు నీ కృపను చూపండి. న్యాయము నీది కనుక నీ న్యాయంలో నీ నీతిలో ఉన్న నీ బిడ్డలకు లోకంలో ఎంత శ్రమ వచ్చినా సరే నీ కృప చేత అంతకంతకు వర్ధిల్లునట్లు నీ పరిచర్యని నీ బిడ్డలను మీరు దర్శించి వర్ధిల్ల చేయండి. శ్రేష్టమైన మీ నామమునకు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచి ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని కాపుదల ఆయన ప్రజలమైనటువంటి మనందరి మీద నిలుచును గాక. ఆమేన్, ఆమేన్.